హాయ్ గాయ్స్, ఈ రోజు దెయ్యాలు భూతాల సినిమా చూద్దాం. ఇది ఫ్యాంటసీ కలగలిపి ఉంటుంది. కొన్ని చోట్ల విజువల్స్ సూపర్ గా ఉంటాయి. ఈ సినిమా పేరు ఫోర్బిడెన్ ఎంపైర్. ఇది 2014లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో వి అనే మిస్టీరియస్ దేవుని గురించి చెబుతున్నారు. అతడు ఉండేది భూమి కింద. అతడు మంచి చేస్తాడు, అదే సమయంలో చెడు చేస్తే పైకి పంపిస్తాడు. ఆ దేవుని కళ్ళు నేరుగా ఎవరైతే చూస్తారో అక్కడికక్కడే చనిపోతారని చెబుతుంటారు. ఆ దేవుణ్ణి పూజించేలా ఏడాదికోసారి ఉత్సవం జరుగుతుంది. ఆ వేడుకలో అమ్మాయిలంతా నది దగ్గరకు వెళ్లి ఒక బుట్టలో పూలు పళ్ళు పెట్టి దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. ఆ దీపాలున్న బుట్టను ఎవరైతే పట్టుకుంటారో వాడు ఆ అమ్మాయికి సరైన జోడని, అది విధిరాత అని నమ్ముతారు. ఒక రోజు రాత్రిపూట నదిలో అమ్మాయిలు దీపాలు వదులుతున్నారు. అప్పుడు ఒక అమ్మాయి మొదట నదిలో స్నానం చేసింది. దీవి లాంటిది ఉంటుంది. అటువైపు నడుచుకుంటూ వెళ్తోంది. సడన్ గా బాగా అరుపులు వినిపించాయి. నస్టూసియా అనే అమ్మాయి ఆ అరుపులు వినుకుంటూ వెళ్తోంది. అక్కడ చూస్తే నీటిలో పొగల్లాగా వస్తున్నాయి. అక్కడ ఒక అమ్మాయి మైకంలో పడినట్లు కనిపించింది. ఆమెను లేపుదామని వెళ్తే సడన్ గా కాలు పట్టి లాగింది. అప్పుడు నస్టూసియా నీటిలో పడింది. ఆమె మునిగిపోతుంటే పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న జంతువు లోపల పడిన అమ్మాయిని బయటకు తీసుకువచ్చి పడుకోబెట్టింది. ఆ తర్వాత ఆ జంతువు తన పాటున తాను వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆ ఊరి ఫాదర్ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి, మన ఊరికి దయ్యం వచ్చింది, ఇద్దరు కనిపించకుండా పోయారు అని భయంతో చెప్తున్నాడు. వెంటనే వారంతా నది దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడ చూస్తే ఆ ఊరి పెద్ద కూతురే చావు బతుకుల్లో ఉంది. అప్పుడు ఆమె తండ్రిని చూస్తూ, నేను ఎలాగూ చనిపోతా, నేను చనిపోయాక కోమా బ్రూట్ అని ఒక ఫాదర్ ఉంటాడు, అతనితో నా డెడ్ బాడీకి 3 రోజులు పూజలు చేయించండి, ఆ తర్వాత ఏం చేయాలో అతనికే బాగా తెలుసు అని చచ్చిపోయింది. ఈ అమ్మాయినే వెతుక్కుంటూ వెళ్లి నదిలో పడిన నస్టూసియాకు ఇప్పుడు గొంతు పోయింది. తను ఒక సంఘటనను చూసి భయపడడంతో ఇప్పుడు మాట్లాడలేకపోతోంది. ఇదంతా చూసిన ఫాదర్ మన గ్రామంలోకి సైతాన్ వచ్చింది అని అరుస్తున్నాడు. అప్పుడు చనిపోయిన కూతురు యొక్క డెడ్ బాడీని ఎత్తుకుని ఆ ఊరి పెద్ద ఆ ఊరిలో కొండ పైన ఉన్న చర్చికి తీసుకెళ్లాడు. ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టి దేవుణ్ణి కొలుస్తున్నారు. సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కూతురు చెప్పినట్లుగానే కోమా బ్రూట్ అనే ఫాదర్ ను తీసుకొచ్చారు. ఇదిగో చూడయ్యా, 3 రోజుల పాటు నువ్వు ఈ చర్చి నుంచి బయటకు వెళ్లకుండా నా కూతురు యొక్క డెడ్ బాడీకి ప్రే చేయాలి. అలా చేస్తే నీకు 1000 బంగారు కాసులు ఇస్తానని చెప్పాడు. ఇక అతన్ని చర్చిలో పెట్టి బయట నుంచి లాక్ చేశారు. అతడు బయటకు తప్పించుకుని పారిపోకుండా 2 సెక్యూరిటీ గార్డులను కాపలాగా పెట్టారు. చచ్చిన అమ్మాయి తిరిగి వస్తుందా ఏంటి అని ఆ ఫాదర్ భయపడకుండా ప్రే చేస్తున్నాడు. బైబిల్ ను ఓపెన్ చేసి వచనాలు చదువుతున్నాడు. సడన్ గా తిరిగి చూస్తే పెట్టెలో ఉన్న డెడ్ బాడీ కనిపించట్లేదు. సీన్ కట్ చేస్తే లండన్ మహానగరాన్ని చూపించారు. ఒక ధనవంతుని యొక్క కూతురుతో ఒకడు రాసలీలలు నడుపుతున్నాడు. అది వేరెవరో కాదు, ఈ సినిమా హీరోనే. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఎవర్రా నువ్వు అని కొట్టబోతుంటే, నేను ఒక సైంటిస్ట్ ను, నన్ను ఇలా అవమానపరచకండి, మీ కూతురును నేనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని తన మనుషులను పిలిపించి కొట్టిస్తున్నాడు. వామ్మో, వీళ్ళకి గాని దొరికితే చంపేస్తారు అని హీరో పారిపోతున్నాడు. ఇక తన గుర్ర బగ్గీలో ఎక్కి పారిపోతున్నాడు. ఇతడు సైంటిస్టే కాదు, చాలా ఊర్లు తిరుగుతుంటాడు. ఊర్లు తిరుగుతూ ఆ ఊరి యొక్క మ్యాప్ ను గీస్తుంటాడు. ప్రపంచమంతా తిరిగి మ్యాపులు గీయాలనేది ఇతని ప్లాను. అందువల్ల తన ఆ గుర్ర బగ్గీలో ఎక్కి ఊర్లన్నీ తిరుగుతున్నాడు. ఒక్కో ఊరుకు వెళ్ళినప్పుడు లవ్ లెటర్ రాసి దాన్ని పావురానికి కట్టి ప్రేయస్ కి పంపుతుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఇతని చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. తిండికి కూడా దారి లేదు. ఇప్పుడు ఒక అడవిలో చిక్కుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఈ గ్రామాన్ని చూపించారు. ఆ ఊరి పెద్ద ఒక సంచి నిండా బంగారు కాసులు నింపాడు. దాన్ని తీసుకెళ్లి ఆ ఊర్లోని ఫాదర్ కిచ్చాడు. సార్, ఇదంతా కూడా చర్చికి దానంగా ఇస్తున్నారా అని అంటుంటే, లేదయ్యా, నా కూతురు యొక్క డెడ్ బాడీ దగ్గర ఒకడు పూజలు చేస్తున్నాడే కోమా బ్రూట్ అని, మర్యాదగా తీసుకెళ్లి వాడికి ఇవి ఇవ్వు అన్నాడు. అప్పుడు ఆ ఫాదర్ చిన్నబుచ్చుకున్నాడు. సరే అయితే అని ఆ సంచి తీసుకుని వెళ్తున్నాడు. చర్చి బయట కాపలా కాస్తున్న 2 ఉన్నారే, వాళ్ళని వెళ్లి కలిశాడు. ఈ బంగారం కాసులున్న సంచిని చూడగానే వాళ్లకు దురాశ కలిగింది. అబ్బా, ఇంత బంగారాన్ని చూసిందే లేదు అని వాళ్ళు తదేకంగా చూస్తున్నారు. రే, ఇది ఇచ్చింది మీకు కాదురా అని ఆ ఫాదర్ లోపలికి తీసుకెళ్తున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే చేతిలో శిలువ పట్టుకుని కోమా ఇప్పుడు కోమాలోకి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి ఫాదర్ భయపడిపోయాడు. ఈ చర్చిలోకి దయ్యం వచ్చి
వచ్చింది, ఇకపై ఇక్కడ ఎలాంటి పూజలు జరగవు, ఈ చర్చి తలుపులకు చెక్కగొట్టి మూసేయండి అంటున్నాడు. అతడు భయపడిపోయి పారిపోతుంటే చేతిలో ఉన్న సంచి కింద పడింది. బంగారు నాణాలు కింద పడ్డాయి. అప్పుడు ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్లకు దొరికిన కాడికల్లా ఆ బంగారు కాసులను ఏరుకున్నారు. ఆ తర్వాత చర్చి తలుపులకు మేకులు కొడుతున్నారు. పైకప్పుకు రంధ్రం ఉంటే అక్కడ కూడా చెక్క కొడుతుంటే సడన్ గా లోపల నుంచి కాకి ఒకటి బయటకు వచ్చింది. మేకులు కొడుతున్న అతని కళ్ళల్లో తన్నింది. అతడు కింద పడిపోయాడు. అదే టైంలో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తన కూతురుకి పువ్వులు పెట్టి నివాళులు అర్పిద్దామని వస్తున్నాడు. ఇదే టైంలో ఈ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడి నుంచి వెళ్తున్నారు. అప్పుడు ఆ చర్చి చుట్టూ కాకులు రౌండ్ గా తిరుగుతున్నాయి. ఆహా, సైతాన్ వచ్చినట్లున్నాడు, ఇది శపించబడిన ప్రాంతం అని చెప్పి వచ్చిన గ్రామస్తులంతా యూటర్న్ తీసుకుని పారిపోతున్నారు. ఇక అతీత శక్తులు ఊర్లోకి రాకూడదని చెప్పి సెక్యూరిటీని బలపరుస్తున్నారు. వేరే ఊరికి చెందిన వాళ్ళు ఈ దారి గుండా వెళ్తామని అన్నా కూడా రానివ్వట్లేదు. వాళ్ళని కొట్టి వెనక్కి పంపిస్తున్నారు. అప్పుడు ఆ రోజు ఫాదర్ ఆ ఊర్లో ఉన్న అందరిని పిలిచాడు. పెద్ద పెద్ద శిలువలను నాటించాడు. అతడు పూజలు చేస్తుంటే అక్కడ దెయ్యాలు భూతాలు అటు ఇటు తిరుగుతున్నట్లు వాళ్లకు కనిపిస్తోంది. అవన్నీ చూసిన గ్రామస్తులు ఫాదర్ గారు మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నారు. కానీ ఆ ఫాదర్ యొక్క దొంగ చూపుల్లోనే తెలుస్తోంది అతడు ఏదో విద్య చూపించాడని. అప్పుడు అడవిలోంచి వస్తున్న హీరో బండిలోకి ఇద్దరు ఎక్కారు. సడన్ గా లేచిన హీరో వాళ్లకు తుపాకీ చూపించి బెదిరిస్తున్నాడు. వారి దగ్గర ఉన్న భోజనాన్ని తీసి చూపించారు. ఏ ఊరు నుంచి తప్పించుకుని వస్తున్నారో చెప్తున్నారు. ఇదిగో చూడండి, పక్కనే హూటన్ అని ఒక ఊరుంది, అక్కడ నుంచే తప్పించుకుని వస్తున్నాం, కానీ అక్కడ ఏం జరిగిందో మేము చెప్పేది వినండి అని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఆ చర్చిలో చనిపోయాడే కోమా బ్రూట్ అతని యొక్క ఫ్రెండ్స్. చర్చిలో ఫాదర్ కావడానికి వీళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు. వీళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు వస్తున్నారు. అదే క్రమంలో హూటర్ అనే ఊరుకు వచ్చారు. దాని మధ్యలో ఉన్న ఒక గుడిసె దగ్గరికి వెళ్లి ఈ రోజు ఇక్కడ మేము ఉండొచ్చా అని అడిగారు. ఆ గుడిసెలో ఉన్న ముసలామె సరే రండి అని ముగ్గురిని లోపలికి తీసుకెళ్లింది. ఆ ఇంట్లో ఉన్న కొంచెం భోజనాన్ని ఇవ్వగానే తిని పడుకున్నారు. కోమాకు మాత్రం నిద్ర పట్టలేదు. అందువల్ల అక్కడ ఉన్న తొట్టిలో ముఖం కడుక్కుంటున్నాడు. అప్పుడు అతని ముందు ఒక తెర వేలాడుతోంది. దాని వెనుక అందమైన అమ్మాయి స్నానం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ అమ్మాయి ఒక్కొక్క డ్రెస్ విప్పుతున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు కోమా ఆసక్తితో ఆ తెరను జరిపి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఏంట్రా ఎవరూ లేరు అని తిరిగి చూస్తే అప్పుడు ఆ ముసల్ది టక్కు టక్కున డ్రెస్ విప్పుతోంది. అయ్యో బామ్మ, నేను అలాంటి వాణ్ణి కాదు అని తన వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతున్నాడు. మళ్ళీ ఆ క్లాత్ దగ్గరికి వచ్చి చూస్తే ఇప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయి బట్టలు విప్పుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ రూపానికి ఒక తోక ఉంది. సడన్ గా వెనక నుంచి అతనిపై జంప్ చేసిన ముసల్ది చుక్కలు చూపిస్తోంది. గుడిసె పైకప్పు నుంచని అతన్ని పట్టుకుని ఎగురుకుంటూ వెళ్తోంది. అప్పుడే ఆమె ఒక మంత్రగత్త అనేది అతనికి తెలిసింది. ఆకాశంలో ఆ గ్రామం మొత్తం అతన్ని పట్టుకుని తిరుగుతోంది. చివరకు ఆ కొండపై ఉన్న చర్చి పైకి తీసుకెళ్లి అతన్ని కింద పడేసింది. ఆ మంత్రగత్త వేరెవరూ కాదు, చనిపోయిన గ్రామ పెద్ద యొక్క కూతురు. ఇదంతా వీళ్ళు చెప్తుంటే సైంటిస్ట్ కు నవ్వొస్తోంది. రే, ఇప్పుడే న్యూటన్ గ్రావిటీ అంటూ ఏదేదో కనిపెడుతున్నాడు, మీరేంట్రా ఇంకా పాతకాలంలోనే ఉన్నారు అని అంటున్నాడు. చనిపోయిన అమ్మాయి ఆమె ఎలా పైకి ఎగరగలుగుతుంది? చనిపోయింది అంటున్నారు, ఆమె ఎలా ఎత్తుకుని వెళ్తుందిరా అని అడిగాడు. సరే, అయినా కూడా వినడానికి బాగుంది, కంటిన్యూ అన్నాడు. ఇక తమ ఫ్రెండ్ కనిపించట్లేదని వీళ్ళిద్దరూ హ్యూటర్ అనే ఊర్లో వెతకడం కోసం వెళ్లారు. కానీ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళను ఊరు లోపలికి రానివ్వకుండా కొట్టేశారు. అందువల్ల మేము ఊరంతా తిరిగి కొండపై ఎక్కి వెళ్దామని ప్రయత్నిస్తున్నాం. అదే టైంలో అక్కడ చాలా పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న ఒక సైతాన్ను చూసామని చెప్పారు. అప్పుడు భయపడి పారిపోయి వస్తుంటేనే మీరు కనిపించారు అని అన్నారు. ఆ సైంటిస్టు వీరి మాటలు వినకుండా ఆ ఊరిలోకే వెళ్తున్నాడు. వెళ్లేటప్పుడు కడుపు కొంచెం గలగల అంది. అందువల్ల యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళాడు. బండి దిగి మూత్రం పోస్తుంటే ఆ కొండపై నుంచేని నిప్పు కణకల్లాంటి కళ్ళు ఉన్న తోడేళ్లు ఉరికొస్తున్నాయి. వాటిని చూడగానే గుర్రాలు పరిగెత్తుతున్నాయి. అప్పుడు హీరో రన్నింగ్ చేసి ఎలాగోలా తన బండిని పట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత తుపాకీ తీసి ఆ తోడేళ్లను కాల్చాడు. కానీ కాల్చిన వెంటనే అవి పొగల్లాగా గాలిలో కలుస్తున్నాయి. ఇతడు చాలా వేగంగా వెళ్తున్నాడు కదా, ఆ వేగంలో ఆ గ్రామంలోకి ఎవరూ రాకుండా అక్కడ లాక్ చేశారు. ఆ లాక్ చేసిన దాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్లారు. గుర్రాలు ఆ కర్రను ఢీ కొడితే ఆ కర్ర ఎగిరి ఎక్కడో పడింది. ఈ ప్రమాదంలో ఇతని బండి వెనక ఒక చక్రం ఉంటుంది. అది ఎగిరిపోయి చెట్టు కొమ్మలకు అటాచ్ అయింది. అప్పుడు ఊర్లో ఉన్న ఆ ఫాదర్ గ్రామస్తులందరినీ పిలిచి వాళ్లకు
తనకు ఏదేదో చెప్తున్నాడు. చాలా వేగంతో వచ్చిన ఆ గుర్రపు బగ్గి సడన్ గా ఆగింది. అప్పుడు అందులో ఉన్న హీరో వెళ్లి బురదలో పడ్డాడు. ఫాదర్ హీరోను చూడగానే వీడు సైతాన్ సైతాన్ అనే అరుస్తున్నాడు. అదంతా చూసిన పీటర్ అనే అతడు గ్రామ పెద్ద దగ్గరకు వచ్చాడు. సార్ సార్ మన గ్రామంలోకి కొత్తవాడు ఒకడు వచ్చాడు అని చెప్పాడు. ఈ పీటర్ అనే అతడు గ్రామ పెద్దకు అసిస్టెంట్. అప్పుడు తన ఇంటి నుంచి బయటకు వచ్చిన గ్రామ పెద్ద హీరో యొక్క చేతిలో ఉండే డైరీని చూశాడు. అతడు ఒక సైంటిస్టు అని అర్థం చేసుకున్నాడు. అందువల్ల ఆ ఊర్లో ఉండడానికి చోటు కల్పించాడు. ఆ గ్రామంలో ఉన్న తాత ఒక ఆయన హీరో యొక్క బండి చక్రం ఎగిరి కొమ్మలకు అటాచ్ అయింది కదా, దాన్ని తీసి తగిలించడం కోసం ట్రై చేస్తున్నాడు. అందువల్ల ఒక రిపేర్ సెంటర్ కు హీరోని తీసుకెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి నటూసియా యొక్క తండ్రి. ఆ రోజు రాత్రి ఆ గ్రామ పెద్ద ఊరిలోని ఫాదర్ ను పిలిచి రేపు చర్చిలో ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టాలి, ఏమంటావు అని అంటుంటే అప్పుడు ఫాదర్ భయపడిపోయాడు. అయ్యయ్యో మీరు ఏమైనా చెప్పండి కానీ అక్కడికి మాత్రం వెళ్ళమని చెప్పొద్దు అంటున్నాడు. హలో ఇంతకీ అక్కడ ఏం చూసావయ్యా అని అడుగుతుంటే అప్పుడు అతడు భయపడిపోయినట్లు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే ఒక బుక్ తీసి గ్రామ పెద్ద చూశాడు. అందులో ఏదో మ్యాప్ లాంటిది చూశాడు. ఇదేంటి అని తన అసిస్టెంట్ పీటర్ ని అడిగాడు. నాకు కూడా తెలియదు సార్ అని అన్నాడు. సరే అలాగైతే ఆ సైంటిస్ట్ ను తీసుకురా, కానీ ఎవరికీ తెలియకుండా తీసుకురా అన్నాడు. పీటర్ సైంటిస్ట్ దగ్గరకు వచ్చాడు. అతన్ని పడవలో ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. అప్పుడు అదే గుడిసెలో ఉన్న నస్టూసియాను చూసి లైన్ వేశాడు. ఇక గ్రామ పెద్ద ఇంటికి వెళ్లారు. హీరోను చూస్తూ ఇదిగో చూడయ్యా మా ఊరిని నువ్వు మ్యాప్ గా గీయాలి అని చెప్పాడు. అలాగాని చేస్తే నీకు నేను 1000 బంగారు కాసులు ఇస్తా అన్నాడు. ఆ తర్వాత పెట్టెను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకే ఒక కాయిన్ ఉంది. ఇంకో వైపు తన చోటుకు ఫాదర్ వచ్చాడు. తన వాళ్ళతో ఏమంటున్నాడంటే ఏంటయ్యా ఆ ఊరి పెద్ద ఆ చర్చికి వెళ్ళమని మనుషులను పంపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మన ఊరి వాళ్ళంతా భయపడి ఆ చర్చికి అసలు వెళ్ళనే వెళ్ళరు. కానీ కొత్తగా వచ్చిన ఆ సైంటిస్టు వెళ్ళినా వెళ్తాడు. మొదట వాడు ఏం చేస్తున్నాడో ఒక లుక్ వేయండి అని చెప్పాడు. ఇంతకు ముందు చర్చి బయట కాపలా కాసారే వాళ్ళిద్దరిని పంపించాడు. వాళ్ళిద్దరు ఆ గుడిసె దగ్గరికి వచ్చేసరికి గ్రామ పెద్ద ఇంటికి హీరో వెళ్లి తిరిగి ఈ ఇంటికి వచ్చేశాడు. లోపలికి వచ్చిన వాళ్ళు సైంటిస్ట్ ఎక్కడా అని అడిగారు. అప్పుడు హీరో క్యాజువల్ గా వారి ముందుకు వచ్చాడు. ఇక అంతా అక్కడ కూర్చుని మందు కొడుతున్నారు. మందు తాగుకుంటూ మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ ఇద్దరు ఏం చెప్తున్నారంటే మా ఊరికి ఇంతకు ముందు ఒక అతడు వచ్చాడు. అతడు కూడా ఒక సైంటిస్టు. వెంటనే హీరో అతడు కోమా బ్రూటే కదా అన్నాడు. అప్పుడు వాళ్ళు కాస్త అలర్ట్ అయ్యారు. కోమా బ్రూటు మీకెలా తెలుసు అని వాళ్ళు సందేహంతో అడిగారు. అప్పుడు విషయం అంతా అర్థం చేసుకున్న హీరో అంత పెద్ద సైంటిస్ట్ ఎలా తెలియకుండా ఉంటాడు అని అలా ఇలా మాట్లాడాడు. ఇక వీళ్ళంతా ఆ ఇంట్లో మాట్లాడుకుంటుంటే గొంతు కోల్పోయిన నస్టూసియా ఆ ఇంటికి వచ్చింది. ఒక బుట్టలో పలం కాయగూరలు తీసుకుని వెళ్తోంది. అప్పుడు తాగుతున్న ఆమె తండ్రి మళ్ళీ నువ్వు ఆ నది దగ్గరికే వెళ్తున్నావా అంటున్నాడు. కానీ అతని మాటలు పట్టించుకోకుండా ఆమె ఆ ఇంటి వెనుక ఉన్న ఆ నది వైపు వెళ్తోంది. ఇక లోపల ఉన్న ఫాదర్ యొక్క అనుచరులు హీరోకు కోమా బ్రూటు యొక్క కథ చెప్తున్నారు. ఆ గ్రామ పెద్ద యొక్క కూతురు చనిపోయే ముందు కోమా బ్రూటు యొక్క పేరు చెప్పింది కదా, అందువల్ల ఆ తండ్రి అతడు ఎక్కడ ఉన్నా తీసుకురండ్రా అని తన వాళ్ళకు చెప్పాడు. అతడు అడవి గుండా నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని పట్టుకొచ్చారు. ఇక చర్చి లోపల నువ్వు ప్రార్థన చెయ్యి అని లోపల పెట్టి లాక్ చేశారు. మొదట నార్మల్ గానే అతడు ప్రే చేశాడు. కానీ అతడు ప్రార్థన చేస్తున్న కాసేపట్లోనే ఇప్పుడు ప్రేమ ముఖ్యం అని ఆ అమ్మాయిని చూశాడు. ఆమె చాలా అందంగా ఉంది. డెడ్ బాడీ అని కూడా చూడకుండా ఆమె పై చేయి వేశాడు. కానీ సడన్ గా ఆ శవపేటిక నుంచేని డెడ్ బాడీ కనిపించకుండా పోయింది. అతడు కాస్త ముందుకు వెళ్లి భయపడుతూ చూస్తున్నాడు. ఎందుకంటే ఆమె మోహిని అవతారంలో అతని ముందు కనిపించింది. అతడు భయపడిపోయి వెనక్కి వెళ్ళాడు. అప్పుడు చెట్టు యొక్క వేర్ల లాంటివి వచ్చి అతన్ని బంధిస్తున్నాయి. ఆమె చేతి లోపల వేర్లు నరాల్లాగా అటు ఇటు కదులుతున్నాయి. ఇతడు సిలువ పట్టుకుని అటు ఇటు చూపిస్తున్నాడు. కానీ ఆ వేర్లన్నీ అతన్ని చుట్టుముట్టాయి. ఇక ఆ దయ్యం అటు ఇటు ఎగురుతోంది. ఆ చెట్టు యొక్క వేర్లు ఇతన్ని చంపుదామని అనుకుంటున్న క్రమంలో అతడు సడన్ గా ఒక చాక్ పీస్ తీశాడు. తన చుట్టూ ఒక రౌండ్ గీసుకున్నాడు. అప్పుడు ఆ వేర్లు ఆ రౌండ్ లోకి రావట్లేదు. కాసేపట్లోనే ఆ వేర్లు కనిపించకుండా పోతున్నాయి. ఆ అమ్మాయిని తీసుకుని ఆ వేర్లు శవపేటికలో పెట్టాయి. మళ్ళీ శవపేటికలోకి పువ్వులు వచ్చాయి. ఇంతకు ముందు ఏమీ జరగనట్లే అక్కడ ఆమె పడి ఉంది. ఇక ఇదంతా చెప్పిన తర్వాత అతనికి ఆ చాక్ పీస్ తీసి చూపించారు. ఇదిగో చూడయ్యా, దయ్యమో పిశాచో ఏదైనా కూడా నువ్వు ఈ చాక్ పీస్ తో నీ చుట్టూ రౌండ్ గీసుకున్నావనుకో అవి నీ పక్కకే రావు అని చెప్పి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు స్టోరీ కంటిన్యూ చేస్తున్నారు. మొదటి రోజు నైట్ అలా జరిగింది. ఇక రెండో రోజు ఏం జరిగిందో తెలుసా అంటున్నారు.
కోమా ఆ అమ్మాయిని శవపేటికలోనే పెట్టి మూసేయాలని మేకులు కొడుతున్నాడు. సడన్ గా అప్పుడు బలంగా గాలి వీసింది. ఆ గాలికి అక్కడ వెలుగుతున్న కొవ్వొత్తులు కూడా ఆరిపోయాయి. అప్పుడు కోమా భయపడిపోయాడు. ఆ కొవ్వొత్తులను వెలిగించాలని చెప్పి ఆ రౌండ్ నుంచి బయటకు వస్తున్నాడు. భయపడిపోతూనే నెమ్మదిగా ఆ రౌండ్ నుంచి కాలు బయట పెట్టాడు. అతడు ఆ రౌండ్ నుంచి బయటకు రాగానే శవపేటిక తనంతట తాను పైకి ఎగిరింది. వేగంగా వచ్చి అతన్ని ఢీ కొడితే ఎగిరి పడ్డాడు. అతని చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆ శవపేటికను నరికాడు. అందులోంచి రక్తం బాగా కిందకు పడుతోంది. కాసేపట్లోనే శవపేటిక నుంచి ఆ అమ్మాయి దయ్యంగా బయటకు వచ్చింది. అప్పుడు అతడు తన చేతిలో ఉన్న గొడ్డలిని ఆమె వైపు విసిరాడు. అది ఆమె గుండెను చీల్చింది. కరెక్ట్ గా అదే టైంలో కోమా భయంతోనే అక్కడ చనిపోయాడు అని చెప్తున్నారు. ఇలాగే కోమా చనిపోయాడు అని హీరోకు స్టోరీ చెప్పారు. కానీ అదంతా నమ్మని హీరో నవ్వుతున్నాడు. అప్పుడు నోట్లో తింటుంటే వ్యత్యాసంగా సౌండ్ వస్తోంది. ఏంట్రా అని తీసి చూస్తే అతని నోట్లో డిఫరెంట్ పురుగు బయటకు వస్తోంది. అప్పుడు అతని చుట్టూ మందు కొడుతున్న వాళ్ళంతా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఒక అనుచరుడికి నాలుక తనంతట తానే బయటకు వచ్చి పడింది. ఇంకొకటి ముఖం నుంచేని భూతం బయటకు వస్తోంది. అప్పుడు హీరో చుట్టూరా చిన్న చిన్న సైతాన్లు వచ్చి ఆడుతున్నాయి. అప్పుడు ఒకడేమో పెద్దగా ఏదో వస్తువు తిన్నట్లు కనిపిస్తోంది. రెక్కలు ఉన్న మనిషి కనిపించాడు. చాలా డిఫరెంట్ జంతువులు కనిపిస్తున్నాయి. అవి చూడ్డానికే జుగుప్సాకరంగా ఉన్నాయి. అప్పుడు ఆ దయ్యాలు భూతాలన్నీ కలిసి హీరోను చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు భయపడిన హీరో టేబుల్ కింద దాచుకుంటున్నాడు. ఇక చిన్న చిన్న సైతాన్లు వచ్చి హీరోను కొరుకుతున్నాయి. తుపాకీ తీసి కాల్చాడు. కానీ అక్కడున్న దెయ్యాలను అతడు ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంతకు ముందు ఒక విషయం చెప్పారే, అది గుర్తుకు వచ్చింది. టేబుల్ పై ఉన్న చాక్ పీస్ తీశాడు. అతని చుట్టూ రౌండ్ గీసుకుంటున్నాడు. అదే టైంలో తలలేని ఒకడు వచ్చి టేబుల్ ను కిందకు తోస్తున్నాడు. హీరో ఆ రౌండ్ గీసిన మరుక్షణమే అతడు ఎక్కడున్నాడో ఆ దెయ్యాలకు పిశాచాలకు కనిపించట్లేదు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ముసల్ది దెయ్యంలాగా మారింది. అతన్ని కనిపెట్టే దారి నా దగ్గర ఉంది అంది. చాలా క్రూరమైన దేవుడు వీని పిలిచింది. ఆ ప్రాంతం అంతా మరో ప్రపంచం లాగా మారింది. అతన్ని పాతాళ లోకంలోకి తీసుకెళ్లింది. అక్కడ చూస్తే సైతాన్ల దేవుడు వి ఉన్నాడు. అప్పుడు హీరో కళ్ళు తెరిచి చూస్తున్నాడు. చూస్తే ఆ రాక్షస దేవుని యొక్క కళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి. అతని కళ్ళు ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక్క కన్ను కాదు, చాలా కళ్ళు ఉన్నాయి. చూడ్డానికే క్రూరంగా ఉంది ఆ రూపం. నువ్వు నా కళ్ళని చూసి కూడా బతికి ఉన్నావంటే నువ్వు మామూలుడివి కాదు. నా కళ్ళు చూసి కూడా నువ్వు నీ ఆత్మను కాపాడుకున్నావు. అందువల్ల మనుషులతో పాటు నిన్ను బతకనిస్తా అని అతడు అన్నాడు. కాసేపట్లోనే అతడు కనిపించకుండా పోయాడు. హీరో కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఏమీ కాలేదు. అప్పుడు అతన్ని చూసిన ఆ దయ్యపు ముసల్ది, నువ్వు సైతాన్ల దేవుడు అయిన వి యొక్క కళ్ళను చూసే తట్టుకోగలిగావు. నీకు దృఢమైన మనసు ఉంది. ఇక నీకేం కాదు, నువ్వు వెళ్ళిపో అని పంపించింది. అతడు బయటకు వెళ్ళగానే అక్కడ పీటర్ ఉన్నాడు. ఇదిగో చూడయ్యా, నీపై గ్రామ పెద్ద చాలా కోపంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. డబ్బులు తీసుకుని మ్యాప్ గీయకుండా ఎక్కడికి కనిపించకుండా పోయావని అడిగాడు. ఇక చేతుల్లో టూల్స్ తీసుకుని గ్రామ మ్యాప్ రాయడం కోసం అడవిలోకి వెళ్తున్నారు. ఆ ఊర్లో చర్చ్ ఎత్తైన ప్రదేశంలో ఉంది. అందువల్ల అక్కడికి వెళ్లి ఊరును చూస్తూ మ్యాప్ గీద్దామని వెళ్తున్నాడు. ఇంకోవైపు ఆ ఊరి యొక్క ఫాదర్ ఇద్దరు అనుచరులుంటారే, వాళ్ళని పిలిచి, రే, ఏ కారణంతో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ సైంటిస్ట్ మాత్రం చర్చికి వెళ్ళకూడదు. అందువల్ల మీరు అక్కడికి వెళ్లి కాపలా కాయనరా అని పంపించాడు. అప్పుడు చర్చిలోకి వెళ్ళడానికి భయపడిపోయిన పీటరు, కావాలంటే మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను అంటున్నాడు. హీరో తన నడుము చుట్టూ ఒక తాడు కట్టుకున్నాడు. ఇంకో కొడను పీటర్ కు పట్టుకో అని ఇచ్చాడు. ఇక హీరో చర్చి పైకి ఎక్కుతున్నాడు. పైకి పోయిన అతడు, ఆహా, మ్యాప్ గీయడానికి ఇది సూపర్ ప్లేస్ అంటున్నాడు. అప్పుడు అదంతా చూసిన ఆ అనుచరుల్లో ఒకడు, మ్యాప్ గీస్తావా, గియ్యి గియ్యి, నేను ఇంకొకరిని తీసుకొస్తా అని వెళ్ళాడు. కానీ అతడు వెళ్ళేటప్పుడు తను ఊదే పీకను మర్చిపోయి అక్కడే పెట్టాడు. ఇక ఊర్లోకి వెళ్లి ఏం చెప్తున్నాడంటే, ఈ సైంటిస్టు ఒక సైతాను, శపించబడిన ఆ చర్చిలోకి పీటర్ ను కూడా తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరూ సైతాన్లను రమ్మని పిలుస్తున్నారు అని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఇతడు తన ఫ్రెండ్ ఉంటాడే ఇంకొకతడు, అతన్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే వాడు బంగారు కాసులను ఒక చోట దాచిపెడుతున్నాడు. రే, దాన్ని ఎవరు తీస్తారా? సరే గాని సైంటిస్టు అక్కడ ఒంటరిగా ఉన్నాడు, రా అని పిలిచాడు. అతన్ని చంపాలరా, త్వరగా వెళ్దాం రా అని తీసుకెళ్తున్నాడు. ఇంకోవైపు సైంటిస్టు పైన నిలబడి ఆ ఊరి యొక్క మ్యాప్ను గీచాడు. ఆ మ్యాప్ను తీసి ఒక డబ్బాలో పెట్టాడు. కానీ తిరిగి చూస్తే ఆ డబ్బా కనిపించట్లేదు. ఒకవేళ చర్చి లోపల నుంచి ఎవరైనా వచ్చి తీసుకున్నాడా అనుకుంటున్నాడు. అప్పుడు అక్కడున్న
రంధ్రం గుండా లోపలికి తొంగి చూశాడు. వెంటనే గాలిలో ఎగురుతున్న ఒక యేసు విగ్రహం పైకి వచ్చింది. అతడు భయపడిపోయి వెనక్కి జరిగాడు. అంతే, పైనుంచి కింద పడ్డాడు. కానీ తాడు ఇంకో కొన ఇచ్చాడు కదా, దాన్ని ఎలాగోలా లాగి పీటర్ కాపాడాడు. అప్పుడు డబ్బు దాచిపెట్టాడే అతన్ని బయటే ఉంచి ఇంకొకతడు ఊర్లో ఉన్న ఫాదర్ దగ్గరకు వచ్చాడు. ఆల్రెడీ సైంటిస్టు చర్చిలో ఉన్నాడని చెప్పాడు. అప్పుడు ఫాదర్ దెయ్యాలు భూతాలు ఉండే కొన్ని చిత్రాలను తీసి ఒక ప్రొజెక్టర్ లాంటి దాంట్లో పెట్టాడు. ఆ తర్వాత ఊరిలోకి వెళ్లి మన ఊరికి దెయ్యాలు పిశాచాలు వచ్చాయి, వాటిని సైంటిస్టు పీటర్ ఊరిలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని స్టోరీని చెబుతున్నాడు. అప్పుడు పట్టించుకోకుండా ఊరి పెద్ద వెళ్లిపోతున్నాడు. అతన్ని చూసిన ఫాదర్, ఈయన వల్లే మన ఊరికి శాపం తగిలింది, ఇతని కూతురే దెయ్యంగా మారి మనల్ని తరిమి కొడుతోందని చెప్పాడు. ఆ మాటలు ఊరి పెద్దకు ఇంకా కోపం తెప్పించాయి. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఇంకోవైపు చర్చి బయట ఉన్న అనుచరుడు, నా బంగారాన్ని వాడు వేరే చూసాడే, దీన్ని భద్రంగా దాయాలే అని సైంటిస్ట్ పై ఫోకస్ పెట్టకుండా బంగారాన్ని దాచిపెట్టిన చోటుకు వెళ్లి చెక్ చేశాడు. కానీ అక్కడ బంగారం లేదు. కానీ అక్కడ ఇంకొకతడు ఊదే పీక కనిపించింది. ఒరే ద్రోహి, నా బంగారం కొట్టేశావా అని రగిలిపోయాడు. ఇంకోవైపు హీరో పీటర్ ఇద్దరు కలిసి ఊరిలోకి వెళ్లారు. కానీ హీరో పీటర్ ఇద్దరు కలిసి సైతాన్ల వైపు పనిచేస్తున్నారని ఫాదర్ చెప్పాడు కదా, అందువల్ల ఊరి వాళ్ళంతా వారిని చూడగానే సైతాన్ అని రాళ్లతో కొడుతున్నారు. అప్పుడు వారిద్దరూ ఊరి పెద్ద ఇంట్లోకి వెళ్లారు. కానీ మ్యాప్ లేకుండా హీరో వచ్చాడని తెలిసి మొదట నీ పని సరిగా కంప్లీట్ చేయని అతడు చెప్పాడు. ఇంకోవైపు ఫాదర్ కిందున్న అనుచరుని దగ్గరకు వచ్చి, సైంటిస్టు చర్చి నుండి రాకుండా చూసుకోవాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు సరిగా పని చేయట్లేదని తిట్టాడు. సరే, మొదట వెళ్లి పీటర్ ను తీసుకురాపో అన్నాడు. వాడు గుర్రంపై వెళ్లి పీటర్ ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. అతన్ని చైర్లో కట్టేసి వేళ్లు కట్ చేస్తున్నారు. అతన్ని టార్చర్ చేస్తూ ఇకపై అక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు చెప్పాలని ఫాదర్ అన్నాడు. ఆ తర్వాత వదిలేశారు. అతడు బయటకు వెళ్ళగానే అనుచరుని పిలిచిన ఫాదర్, ఏదేమైనా కూడా సైంటిస్టును మాత్రం జాగ్రత్తగా గమనించు, అతడు నీ దృష్టి నుంచి తప్పించుకోకూడదు అని చెప్పాడు. నేను జనాన్ని పోగు చేస్తా అని ఇక ఊరిలోకి వెళ్ళాడు. ఇదంతా కూడా అక్కడే దాక్కుని పీటర్ విన్నాడు. నేరుగా గుడిసెకు వెళ్లి హీరోను కలిసిన పీటర్, సార్ మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, లేదంటే ఆ ఫాదర్ యొక్క అనుచరులు మిమ్మల్ని చంపుతారు అని చెప్తున్నాడు. ఇక వారిద్దరూ బోట్ లో ఎక్కారు. ఇంకోవైపు పీటరు నస్టూసియా అనే అమ్మాయిని వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు కదా, మన ఇద్దరం వెళ్లిపోదామని ఆమెను పిలుస్తున్నాడు. ఇంకోవైపు అనుచరుల్లో ఒకడు హీరోను చంపుదామని చెప్పి తన ఇంకో ఫ్రెండ్ ను పిలవడానికి వచ్చాడు. కానీ ఇతడే తన బంగారాన్ని కొట్టేశాడని వాడు దాక్కుని అటాక్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య భయంకరంగా కత్తుల పోటీ జరుగుతోంది. ఇంకోవైపు హీరో పడవలో ఎక్కి కూర్చున్నాడు. కానీ బయటకు వచ్చిన నస్టూసియా అనే అమ్మాయి ఒక సంచిలో బ్రెడ్ పండ్లు పెట్టింది. వాటిని మూట కట్టి అడవిలోకి నడుచుకుంటూ వెళ్తోంది. ఇదేంట్రా బాబు, రమ్మంటే రావట్లేదు అని ఆమె వెనకే పీటర్ ఫాలో అవుతున్నాడు. నెమ్మదిగా అడవిలో ఉన్న నది దగ్గరకు వెళ్ళింది. తను తీసుకొచ్చిన బ్రెడ్ పలహారాన్ని ఆ నదిలో వదిలింది. ఇంకోవైపు ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతోంది కదా, ఒకడు ఇంకొక అతన్ని చంపాడు. ఇక పీటర్ ఏమో నస్టూసియాను ఫాలో అవుతూ వచ్చాడు. అదే టైంలో పెద్ద కొమ్ములతో అక్కడ ఉన్న ఒక సైతాన్ను చూశాడు. అది సైతానా జంతువా అనేది అతనికి అర్థం కాలేదు. దాన్ని చూడగానే బిడ్డ భయపడి పారిపోతున్నాడు. అదే టైంలో ఆ ఊరి యొక్క ఫాదర్ జనాన్ని పట్టుకుని వస్తున్నాడు. సైంటిస్టు ఒక సైతాను అని వాళ్ళకి ఎక్కించి చెప్పి హీరోను చంపడానికి తీసుకొస్తున్నాడు. అప్పుడు ఆ అడవి నుంచి భయపడి పారిపోయి వస్తున్న పీటర్, సైతాన్ లోపలే ఉంది, ఇక్కడే ఉంది అని అరిచాడు. అప్పుడు జనమంతా కూడా ఆ సైతాన్ను చంపుదామని వెళ్తున్నారు. ఇంకోవైపు లోపల తన స్నేహితుడిని చంపిన ఇంకొకతడు బంగారాన్ని తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. అప్పుడే అనుకోకుండా నస్టూసియా అటువైపు వచ్చింది. అదే టైంలో గ్రామ ప్రజలు కూడా అటువైపే వచ్చారు. అప్పుడు వాడేం చేశాడంటే న్యాగ్గా కత్తిని తీసి నస్టూసియా చేతిలో పెట్టాడు. ఈమె ఒక మంత్రగత్తె, నా స్నేహితుడిని చంపింది అని అరిచాడు. అప్పుడు వాళ్ళంతా అతని మాటలు నమ్మి మన ఊరిని నాశనం చేయడానికి వచ్చిన సైతాన్ ఈమెనే అని అంటున్నారు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా నదిలోనే దాక్కుని హీరో చూశాడు. అప్పుడు అక్కడ ఆ పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న జంతువును చూసి వెంటనే కత్తి తీసి దూశాడు. అప్పుడు అది కదిలింది. భయపడిపోయి హీరో నదిలో పడ్డాడు. వెంటనే అతడు ఇక మునిగిపోతున్నాడు. అతని చేతికి అప్పుడు ఏదో అందింది. దాన్ని పట్టుకుని బయటకు వచ్చాడు. ఏంట్రా తనకు దొరికింది, నన్ను కాపాడింది ఏంట్రా అని చూస్తే చర్చిలో ఉన్నప్పుడు అతడు మ్యాప్ ను గీశాడే, ఆ డబ్బానే ఇప్పుడు అతన్ని కాపాడింది. ఇంకోవైపు నస్టూసియాను మంత్రగత్తె అని తీసుకెళ్తున్నారు. ఈ విషయం ఆమె తండ్రికి తెలిసి అక్కడికి వచ్చి అందరినీ కొడుతున్నాడు. కానీ ఊర్లో జనం
అంతా కలిసి అతన్ని బాగా కొట్టారు. ఇప్పుడు నస్తూషియాను ఒక చోట బంధించారు. చేతికి మ్యాప్ దొరకగానే హీరో నేరుగా ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళాడు. ఈ ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలిసిపోయింది, దీని అంతటికి కారణం ఎవరో తెలుసుకున్నా అంటున్నాడు. అతన్ని మీకు పట్టిస్తాను, కానీ మొదట నస్తూషియాను కాపాడండి, ఆ తర్వాత నా ప్రాణానికి భద్రత కల్పించాలి అని ఊరి పెద్దకు చెప్పాడు. అప్పుడు అతడు బయటకు వచ్చాడు. పిచ్చితనంతో ప్రవర్తిస్తున్న జనం దగ్గరికి వెళ్లి నస్తూషియాను వదిలేయన్రా అన్నాడు. కానీ ఫాదర్ మాటను వింటున్న జనం అతన్ని అసలు పట్టించుకోవట్లేదు. గ్రామ పెద్ద అని కూడా చూడకుండా రాళ్లతో కొట్టారు. ఇక హీరోను కూడా పట్టుకున్నారు. నస్తూషియాను ఎక్కడైతే బంధించారో హీరోను కూడా అక్కడికే తీసుకెళ్లి పడేశారు. మైకా నుంచి తేరుకున్న హీరో నస్తూషియా చేతులకు ఉన్న కట్లను విప్పాడు. నువ్వు తరచుగా భోజనం తీసుకెళ్లి ఆ సైతానుకు పెడుతున్నావే, ఎన్నాళ్ళుగా ఇది జరుగుతోంది అని అడిగాడు. ఆ తర్వాత ఆ డబ్బాలో ఉన్న మ్యాప్ తీసి చూశాడు. అందులో చూస్తే ఇతడు గీయని ఎస్కేప్ రూట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఆ ఎస్కేప్ రూట్ పక్కనే వీరిని బంధించారు. పక్క రూమ్ కు మధ్యన ఒక చెక్క మాత్రమే అడ్డుగా ఉంది. అటువైపు ఫాదర్ రూమ్ ఉంటుంది. అప్పుడు ఫాదర్ మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తోంది. అతడు తన అనుచరుడితో ఏం చెప్తున్నాడంటే, ఈ నస్టూసియాను మంత్రగత్తె అని జనాన్ని నమ్మించి మన ఊరి నదిలో పడేసి చంపేయాలి, దానికి అంతా సిద్ధం చెయ్యి అని అనుచరుని పంపించాడు. ఇదంతా హీరో విన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒకడు హీరోను కొట్టి నస్టూసియాను ఎత్తుకెళ్లాడు. ఊరి మధ్యలో ఆమెను టార్చర్ చేశారు. అప్పుడు నస్టూసియాను ఒక పెద్ద శిలువకు కట్టి అడవి గుండా తీసుకెళ్తున్నారు. ఇక ఆమెను ఒక బోటులో కట్టారు. దానికి రంధ్రం చేసి ఆ బోటులో చాలా రాళ్లు నింపారు. ఇక నదిలోకి వదులుతున్నారు. అప్పుడు ఆ బోటు నీళ్లపై వెళ్తోంది. ఇన్ని రాళ్లు వేసినా కూడా ఇంకా ఆమె తేలుతూనే ఉంది. అంటే ఆమె మంత్రగత్తె అని అంతా అంటున్నారు. ఇక నీటిలో ముంచి చంపేయాలని చూస్తున్నారు. ఇక హీరోను బంధించారు కదా, అతడు తప్పించుకోవద్దని చెప్పి ఒక అతన్ని కాపలా పెట్టారు. కానీ అక్కడికి వచ్చిన సినిమా స్టార్టింగ్ లో చూసామే ఒక తాత, అతడు వచ్చి కాపలాగా ఉన్నవాడికి దెయ్యం కథలు చెప్పాడు. అప్పుడు అతడు భయపడిపోయాడు. ఊర్లో జనం ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్తా అని వెళ్ళాడు. ఈ తాత చేతికే తుపాకీ ఇచ్చి కొంచెం మీరు ఈడ కాపలా ఉండండి అని అన్నాడు. అప్పుడు ఆ తాత హీరోను పైకి తీసుకొచ్చాడు. ఏయ్యా, నీకోసం ఒక గుర్రాన్ని సిద్ధంగా పెట్టాను, ఇక ఈ ఊరి వైపు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవయ్యా అని చెప్పాడు. ఇంకోవైపు ఊర్లోని వాళ్ళంతా నస్టూసియాను చంపుతున్నారే అని పీటర్ చాలా బాధపడుతున్నాడు. ఊరిలోకి వచ్చి ఫాదర్ ఉండే చర్చిని నాశనం చేశాడు, మొత్తం కాల్చాడు. ఇక తాను కూడా ఆ మంటల్లోనే కాలిపోదామని అనుకుంటున్నాడు. కానీ కరెక్ట్ టైంలో వచ్చి హీరో కాపాడాడు. రేయ్, పిచ్చితనంగా ప్రవర్తించకు, మనం అనుకుంటే ఇప్పుడు కూడా నస్టూసియాను కాపాడొచ్చు. నువ్వు నది దగ్గర చూసింది సైతాను కాదు, మేక తోలుకు కొన్ని కొమ్ములు పెట్టారు, అది సైతాను కాదు మనిషి కాదు అని అన్నాడు. ఇక దాన్ని వేసుకుని నువ్వు ఊరి ప్రజల యొక్క దృష్టిని మరల్చు, మిగతాది నేను చూసుకుంటా అని చెప్పాడు. ఇక ఊరి జనమంతా కూడా నస్టూసియాను చంపడానికి సిద్ధమయ్యారు. అప్పుడు దూరంగా అడవి మధ్యలో భయంకరమైన కొమ్ములతో ఉన్న సైతాన్ వారికి కనిపించింది. అప్పుడు జనమంతా కూడా దాన్ని కొట్టి చంపడం కోసం బయలుదేరారు. కానీ ఫాదర్ ఏమో జనాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతని మాటలు పట్టించుకోకుండా ఆ జంతువు కోసం వీళ్ళంతా వెళ్లారు. ఇదే టైంలో హీరో ఏం చేశాడంటే శపించబడిన ఆ చర్చిలోకి వెళ్ళాడు. తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే ఆ ఊరి పెద్ద యొక్క కూతురు డెడ్ బాడీ ఇంకా ఆ శవపేటికలోనే ఉంది. ఇక ఈ ఫాదర్ ఏం చేశాడంటే నస్టూసియాను చంపడం కోసం పడవలో పడుకోబెట్టారు కదా, ఆ పడవను తోసేశాడు. ఆ తర్వాత ఊరికి వచ్చి చూస్తే అతడు చర్చి కాలిపోయి ఉంది. ఇంకోవైపు పీటరు ఆ మేక తోలును కప్పుకొని పరిగెత్తుతూనే ఉన్నాడు. అతన్ని వెంబడిస్తూ జనం వస్తూనే ఉన్నారు. చివరకు అతడు వాళ్ళందరినీ ఆ చర్చి వైపు తీసుకొస్తున్నాడు. హీరో చర్చిలో ఉన్న క్రమంలో అతని వెనుక ఒకడొచ్చాడు. ఎవర్రా అతడని చూస్తే ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇతడే ఇన్నాళ్ళు చచ్చిపోయాడని అనుకుంటున్నారే, అక్కడికి వచ్చింది ఆ కోమా బ్రూట్. అతడు తప్పించుకోవడానికి పారిపోతుంటే హీరో అతని కాలిపై కాల్చాడు. అప్పుడు రక్తం బయటకు పోకూడదని చెప్పి ఒక బెల్ట్ తీసి కట్టుకుంటున్నాడు. హీరో గమనించాడు, అది అతని మ్యాప్ డబ్బాలో ఉండే బెల్ట్. ఒరే దొంగ రాస్కెల్, ఇది ఎక్కడి నుంచి తీసావురా అన్నాడు. కోమా బ్రూట్ అన్ని నిజాలు చెప్తున్నాడు. హీరో చర్చిపై నిలబడి మ్యాప్ గీసినప్పుడు దాన్ని కొట్టేసింది ఇతడే. అంతేకాదు హీరో నదిలో పడి మునిగిపోయేటప్పుడు అతన్ని డబ్బా ఇచ్చి కాపాడింది కూడా ఇతడే. అంతేకాదు అనుచరుల బంగారం కొట్టేసింది కూడా ఇతడే. వారిద్దరి మధ్య గొడవ వచ్చి ఒకరిని చంపడానికి కారణమైంది కూడా ఇతడే. గత సంవత్సర కాలంగా ఈ చర్చిలోనే దాక్కుంటూ బతుకుతున్నాడు. కానీ చనిపోవడానికి ముందు ఊరి పెద్ద యొక్క కూతురు ఇతని పేరు చెప్పి ప్రేయర్ చేయించండి అని చెప్పింది కదా, ఎందుకు చెప్పిందో హీరోకు అర్థం కాలేదు. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ లోకి వచ్చారు.
తీసుకొచ్చారు. ఆ ఊరి అమ్మాయిలు నదిలో దీపాలు వదులుతున్నప్పుడు ఇతడు వెళ్లి ఒక దీపాన్ని పట్టుకున్నాడు. అతడు పట్టుకున్నది ఎవరిదంటే ఆ గ్రామ పెద్ద యొక్క కూతురుది. అప్పుడు అతన్ని చూసిన ఆమె, ఆ దేవుడు నా కోసమే నిన్ను పుట్టించాడు, మనిద్దరం కలిసి ఉండాలని తీసుకెళ్తోంది. అప్పుడు సైతాన్ వేషంలో వచ్చిన ఒకడు కోమ తలపై గట్టిగా కొట్టాడు. మైకోములో పడిన కోమ కాసేపయ్యాక కళ్ళు తెరిచి చూస్తే పక్కనే ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను వెతుక్కుంటూ నస్తూషియా వస్తుంటే కాపాడడం కోసం చేయి ఇబ్బంది. కానీ ఈమెను చూడగానే నస్తూషియా భయపడిపోయి నీటిలో పడింది. అప్పుడు ఆమెను ఈ కోమానే కాపాడాడు. ఆమె గాని తన ముఖం చూస్తే గ్రామ పెద్ద కూతురును ఇతడే చంపాడని అనుకుంటుంది కదా. అందువల్ల పెద్ద పెద్ద కొమ్ములున్న మేకతోలును ఎవడో కప్పుకుని వచ్చి అటాక్ చేశాడు కదా, ఆ తోలు అక్కడే పడి ఉంది. దాన్ని కప్పుకున్న కోమ నీటిలోంచి నస్తూషియాను నదిలోంచి బయటకు తీసి వెళ్లిపోయాడు. తన ప్రాణాలను ఒక జంతువు కాపాడిందన్న విశ్వాసంతో ప్రతిరోజు దానికి నస్తూషియా నది ద్వారా ఆహారం పంపిస్తోంది. ఆ భోజనం తింటూ ఇతడు ఇన్నాళ్ళు బతికాడు. మొదట్లో ఆ అమ్మాయి డెడ్ బాడీ పక్కన ప్రేయర్ చేస్తున్నప్పుడు చాలా విధాలైన దెయ్యాలు భూతాలు వచ్చాయి. వాటి నుంచి నన్ను నేను రక్షించుకున్నాను. కానీ నిజంగా సైతాన్ వేషం వేసుకుని నన్ను కొట్టిందెవరో నాకు తెలుసు అంటుంటే సడన్ గా వెనక వైపు గొడ్డలితో ఒకడొచ్చాడు. వాడెవడో కాదు, ఫాదరే. ఈ ఫేక్ ఫాదర్ ఊరి పెద్ద యొక్క కూతురుపై మనసు పడ్డాడు. ఆమెను సొంతం చేసుకోవడం కోసం కొమ్ములున్న మేకతోలు కప్పుకుని అడవిలోకి వెళ్ళాడు. కానీ అప్పుడు అనుకోకుండా జరిగిన ఫైటింగ్ లో ఆమె చనిపోయింది. ఇంకోవైపు అదే సైతాన్ డ్రెస్ వేసుకుని జనాన్ని చర్చి దగ్గరకి పీటర్ తీసుకొచ్చాడు. ఇక నేరుగా నస్తూషియాను కాపాడడం కోసం నది వైపు వెళ్ళాడు. అప్పుడు ఊరి జనమంతా సైతాన్ చర్చిలోకి వెళ్ళిందని లోపలికి వెళ్లారు. అప్పుడు చర్చిలో ఉన్న ఫాదర్ గొడ్డలితో హీరోను కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు సడన్ గా జీసస్ విగ్రహం అతనిపై పడింది. ఫాదర్ నసిగిపోయాడు. ఇంకోవైపు పీటర్ వెళ్లే సమయానికి బోటు మునుగుతోంది. కానీ పాతాళంలో ఉన్న రాక్షస దేవుడైన వి తన చేతుల్లాంటి వేర్లతో ఆమెను పైకి పంపించి కాపాడాడు. ఊరి జనమంతా చర్చిలోకి వెళ్లి చూసినప్పుడు ఈ ఫాదర్ ఎంత ఫ్రాడో వారికి అర్థమైంది. ఇప్పుడు సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి. పీటర్, నస్టూసియా ఇద్దరు కలిసిపోయారు. అదే ఊరికి ఇప్పుడు కోమా బ్రూట్ ఫాదర్ గా మారాడు. హీరో చాలా వస్తువులను కనిపెట్టాడు. తను కనిపెట్టిన ప్రొజెక్టర్ ద్వారా ఊరిలోని జనానికి సినిమా చూపిస్తున్నాడు. అందరినీ సంతోషపరిచి ఇక తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇంకో ఊరికి వెళ్తుంటే అప్పుడు అతడు ఒంటరిగా వెళ్ళలేదు. ఆ ఊరిలో ఉండే చిన్న సైతాన్ అతని బండిలో ఉన్న ఒక డబ్బాలోకి వెళ్లి దాక్కుంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.